అండి, నా పేరు లక్ష్మి. నవల పేరు ప్రేమ మందిరం. రచన మీరా లక్ష్మి గారు. ప్రేమ మందిరం నవల 5వ భాగం. దుర్గారాణికి రవీంద్ర శ్రద్ధగా చేయటం చిరాకనిపించినా పైకి ఏమీ అనలేకపోయింది. రవీంద్ర గది కూడా మార్పించటంతో ఇంక ఊరుకోలేకపోయింది. రవీంద్ర మార్చినట్లు తనకి తెలియనట్లే అంది. వాళ్ళని ఆ గదిలో మారమని చెప్పిందెవరు? ఆ గదికి ఏమైందట? అంది కాస్త విసుగ్గా భర్తనుద్దేశించి అన్నట్లుగా. కాఫీ తీసుకొచ్చిన సుందరమ్మ గుండెలు దడదడలాడాయి. రావుగారు కూడా అక్కడే ఉన్నారు. ఇదేమీ తెలియని శ్రీహరి గది మార్చటమేమిటి? ఎవరు? అన్నాడు. పేపర్ చూస్తున్న రావుగారు ఏమిటి అంటూ తలెత్తారు. కాఫీ కప్పు నోటి దగ్గర ఉంచుకోపోతున్న రవి ఆగాడు. నిదానంగా ఇలా అన్నాడు. నేనే అన్నాను. రాత్రి ఆ అమ్మాయికి తేలు కుట్టింది. అయినా ఆ గదిలో బోలెడంత చెత్త. సరిగ్గా తుడవడానికైనా లేదు. తేళ్ళు జరులు రాక ఏం చేస్తాయి? ఈ గది ఖాళీగానే ఉందిగా. రవీంద్ర చెప్పిన దాంట్లో రావుగారికి గాని శ్రీహరికి గాని ఆక్షేపణ ఏం కనిపించలేదు. నిజమే, ఆ గదిలో బోలెడంత సామాన్ అనిపించింది. కానీ దుర్గారాణికి అలా అనిపించలేదు. ఖాళీ కప్పు అక్కడ పెట్టి అక్కడే ఉన్న పేపర్ చేతిలోకి తీసుకున్నాడు రవీంద్ర. రవీంద్ర కేసి ఓసారి చూసి మామగారి కేసి తిరుగుతూ, మామయ్య, రాణి వెళ్ళిపోతానంటుంది. నేనేమో ఉండమంటున్నాను అంది దుర్గారాణి. మాటల్లో రాణి అక్కడికొచ్చింది. ఏం రాణి, అప్పుడే సికింద్రాబాద్ అంటే మొహం మొత్తిందా? వెళ్ళిపోతానంటున్నావట అన్నారు రావుగారు. రాణి వయ్యారంగా ఓ కుర్చీలో కూర్చుంటూ అంది. ఏం చేయను మామయ్య, నేను నెల రోజులు ఉందామనే వచ్చాను. రవికేసి గుర్రుగా చూస్తూ మళ్ళీ అంది. ఇదిగో, మీ ముద్దుల కొడుక్కి నేను రావటం ఇష్టం లేదులా ఉంది. వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. మొహం మార్చుకునే ఉన్నాడు. రవీంద్ర పేపర్ పక్కకు తీశాడు. రాణి కళ్ళల్లోకి నిదానంగా చూస్తూ అన్నాడు. కాదా మరి? ఏదో చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళు రెండేళ్ళు 4 రోజులో ఉండి వెళ్ళిపోతారు. కానీ చూశారా మామయ్య మీ ముద్దుల కొడుకు మాటలు? అయ్యో అదేం కాదు అని మాట వరుసకైనా మర్యాదకైనా అన్నాడా? ఉడుక్కుంటూ అంది రాణి. రావుగారు గట్టిగా నవ్వుతూ అన్నారు. మరి వాడినంటే ఊరుకుంటాడా? అయినా మీ ముద్దుల కొడుక్కి ఎప్పుడూ ముక్కు మీదే ఉంటుంది కోపం. పిలిస్తే పలుకుతుంది. గుర్రుగా రవికేసి చూస్తూ అంది. ఆ మాటకి నవ్వారు రావుగారు. విజయ ఈ పూట మామూలుగా తిరుగుతుంది. ఇప్పుడు వాళ్ళున్న గది గుమ్మం లైబ్రరీ గదిలో ఉంటుంది. ఇంకో గుమ్మం అది వరకు వాళ్ళుండే సామాన్ గదిలోకి ఉంటుంది. ఆ తలుపు మూసే ఉంది. అవతలి వైపు గుమ్మానికి అడ్డంగా పెద్ద చెక్క బీరువా పెట్టి ఉంటుంది. ఆ గదిలో నులక మంచం గది మధ్యస్థంగా కాస్త జాగాలో ఉండేది. ఆ తలుపు మూసి ఉండటం వల్ల సుందరమ్మ, విజయ లైబ్రరీ గదిలోంచి మసులుతున్నారు. దుర్గారాణి ఇది సహించలేకపోయింది. వెంటనే 2 పనివాళ్ళని రమ్మని ఆ తలుపుకి అడ్డంగా ఉన్న చెక్క బీరువా తీయమంది. వాళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. గదిలో పడుకుంటేనే తేలుకుట్టింది ఆ అమ్మాయి గారికి. ఇంకా దాని కింద ఎన్ని ఉన్నాయో. హిడింబి, ఏమిటా నిలబడ్డాం? కసురుకుంది దుర్గారాణి వాళ్ళ ముఖాలు చూసుకుంటూ నిలబడ్డంతో. హిడింబి అని కేక వేసింది కాబట్టి మొదట హిడింబే ముందడుగు వేశాడు. గుండెలు పీచుపీచుమంటున్నాయి. యాదగిరి కదలకపోవటం చూసి, ఏంట్రా నిట్రాళ్ళ నిలబడ్డావు? రా ముందుకు కసిరాడు. కుడితే 2 కుట్టాలి, లేకపోతే 2 వద్దు అనుకున్నాడు వాడు. కుడితే 3 కుట్టాలా? అప్పుడు గాని అమ్మగారికి బాధ భయం తెలవదు కోపంగా అనుకున్నాడు యాదగిరి. యాదగిరి భయంగానే బీరువా దగ్గరికి వచ్చాడు. ఆ పక్కనున్న సామాను అవతలికి జరపండి, లేకపోతే మీకు వీలుండదు అంది దుర్గారాణి. యాదగిరి నెమ్మదిగా ట్రంకు పెట్టే ఎత్తబోయాడు. కాలికి ఏదో తగిలింది. బాబోయ్ అని కేక పెట్టి వదిలి ఒక గెంతు వేశాడు. హిడింబి కూడా భయపడి యువతలకి ఒక గెంతు గెంతాడు. ఇంతా చేసి అది చిన్న ఎలుక పిల్ల. హిడింబి వెంటనే సర్దుకుని, అబ్బా, పేరు చూస్తే కొండలాగా ఉంది గదరా, ఏమి గుండె ధైర్యం అన్నాడు హేళనగా. యాదగిరి గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది. వెంటనే రోషంగా అన్నాడు. నా పేరు సర్లే, నువ్వే కొండలా ఉన్నావు గందా. చేతులు బాగా చాపుతూ మళ్ళీ అన్నాడు. ఇంత గుండె కూడా ఉంది. నీకెంత ధైర్యం ఉందేంటి? ఒక ఎగురు ఎగిరావు. ముందు పని కానియండి, తర్వాత తీరిగ్గా దెబ్బలాడుకుందరు గాని అంది దుర్గారాణి నవ్వాపుకుంటూ. ఇద్దరిలోకి కాస్త యాదగిరే ధైర్యం కలవాడు. హిడింబి చూడటానికి వస్తాదిలా ఉంటాడే గాని చాలా పిరికివాడు. కబుర్లు చూస్తే మాత్రం కోటలు దాటుతాయి. రా, ఇద్దరూ సాయం పడదాం అన్నాడు యాదగిరి. నడు అన్నాడు హిడింబి మనసులో వాడిని తిట్టుకుంటూ. బీరువాకేసి హిడింబి ఉన్నాడు. అటుపక్క యాదగిరి నిలబడ్డాడు. కాస్త ముందుకు వచ్చి ఆ పెట్టె ఎక్కడ పెట్టాలో చెప్తుంది దుర్గారాణి. ఇద్దరూ చెరో చెయ్యి వేసి పెట్టెని కొద్దిగా ఎత్తారు.
పెట్టె పట్టుకున్న హిడింబి చెయ్యి మీద ఏదో మణికట్టు నుంచి మోచేయి వరకు పాకింది. అంతే, పెట్టె వదిలేశాడు. అలా వదిలేస్తూనే ఓ వెర్రి కేక కూడా పెట్టి చేయి విదిలించినట్టుగా గబగబా ఆడించి ఎడంచేత్తో ఆ పాకిన దాన్ని తీసి దూరంగా విసిరేశాడు. అది కాస్త వెళ్ళి దుర్గారాణి మెడ మీద వెళ్ళి పట్టం దాని ఇష్టం వచ్చినట్టు పాకసాగింది. ఆవిడో వెర్రికేక పెట్టింది. అది అటు తిరిగి ఇటు తిరిగి ఆవిడ అందమైన సిగ మీద మహారాణిలా స్థిరంగా నిలిచింది. ఏమిటో అని యాదగిరి మొదట భయపడినా వెంటనే తేరుకున్నాడు. ఆ పాకింది ఇంకా ఎక్కడ ఉందోనని కంగారుగా చూసుకుంటుంది దుర్గారాణి. యాదగిరి దుర్గారాణి దగ్గరగా వచ్చి ధైర్యంగా ఆవిడ సిగ మీద బొద్దింకిని తీసి అవతల పారేశాడు. బొద్దింకమ్మగారు అంటూ. అలా అంటూ హిడింబికేసి గర్వంగా చూశాడు. హిడింబి యాదగిరిని మింగేటట్లు చూశాడు. ఓసారి ఎలక, ఓసారి బొద్దింక పరామర్శించటంతో ఏదైనా కాళ్ళకి చేతులకి తగిలినా ఇంత క్రితంలా వెరికేకలు వేయకుండా చురుగ్గా పనిచేశారు హిడింబి యాదగిరి. సామానంతా ఓ పక్కగా సర్దించి తలుపులు తెరిపించింది దుర్గారాణి. అవతల లైబ్రరీ గదిలో ఉండే దర్వాజా మూయించేసింది. విజయ్కి పని అయిపోయి మామూలుగా లైబ్రరీ గదిలోంచి వాళ్ళ గదిలోకి వెళ్ళబోయింది. పుస్తకాల బీరువా దగ్గర రవి ఉన్నాడు. మొదట విజయ్కి ఇది కాస్త ఇబ్బందిగానే అనిపించింది. కానీ ఆ గది తలుచుకునేసరికి ఒళ్ళు జలధరించింది. ఇంకా ఇలా బిడియపడితే కుదరదనుకుని అలవాటు పడిపోయింది. విజయ తలుపు గొళ్ళెం తీసి తోస్తే తలుపు తెరుచుకోలేదు. విజయ మళ్ళీ గట్టిగా తోసింది. అయినా తెరుచుకోలేదు. విజయ్కి ఆశ్చర్యం వేసింది. తల్లి అక్కడే ఏదో పని చేస్తుంది. మరి లోపలున్నది ఎవరు? విజయ వెళ్ళిపోదామని ఇటు తిరిగింది. మీకు ఏమైనా పుస్తకాలు కావాలంటే తీసుకోవచ్చు, వెనక నుంచి రవి అన్నాడు. విజయ ఆగిపోయింది. ఎందుకో గుండెలు దడదడలాడాయి. కొద్ది క్షణాలు ఏమీ అనలేదు. తర్వాత మెల్లగా అంది, తీసుకుంటున్నాను. విజయ చాలా పాత పత్రికలు చదువుతూ కూర్చోవటం అతను చాలాసార్లు చూశాడు. చదువుకున్న అమ్మాయి. ఏమైనా పత్రికలు పుస్తకాలు చదువుకోవాలని ఉన్నా ఏమీ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంది. అడగటానికి మొహమాట పడవచ్చు. ఈ ఉద్దేశంతో అతను విజయకి చెప్పాడు. తను పాత పత్రికలు చదవటం చూశాడులా ఉంది అని విజయకి సిగ్గనిపించినా అతడు శ్రద్ధగా గమనించి అలా చెప్పినందుకు అనిర్వచనీయమైన భావంతో మనసుకి కాస్త రిలీఫ్గా అనిపించింది. విజయ తల్లి దగ్గరికి వచ్చింది. అమ్మా, మన గది తలుపులు లోపల గడియబెట్టి ఉందేమిటి అంది. సుందరమ్మ తల ఎత్తకుండానే ఈ సామాను గదిలోంచి వెళ్ళు, ఇటు తలుపులు తెరిపించారు అంది. విజయ మనసు బగ్గున మండింది. ఆ చీకటి గదిని మర్చిపోకూడదని కాబోలు. చీచి, ఏం మనుషులు! ఈ పని దుర్గారాణిదే అని గ్రహించటానికి విజయకి అట్టేసేపు పట్టలేదు. ఆ నెల సుందరమ్మకి జీతం ఇస్తూ ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చింది దుర్గారాణి. సుందరమ్మ మనసు చాలా బాధపడింది. అదేం పైకి కనపడనీయలేదు సుందరమ్మ. సుందరమ్మ ఏమైనా అంటుందేమోనని దుర్గారాణి చూసింది. సుందరమ్మ ఏదైనా అంటే ఎలా సమాధానం చెప్పాలో కూడా ఆలోచించుకుంది. సుందరమ్మ ఏమీ మాట్లాడకపోవటం దుర్గారాణికి నిరుత్సాహాన్ని కలుగజేసింది. ఇదేమిటని సుందరమ్మ అడిగేస్తే తను ఫలానా కారణం అని చెప్పేయవచ్చు అనుకుని సుందరమ్మ అడగకపోవడంతో దుర్గారాణి ఊహ ఫలించలేదు. నీలకి తిండి బట్ట ఇచ్చి 30 రూపాయలు ఇచ్చేవారు. నీలకి ఒంట్లో బాగుండకపోతే వీళ్లే వైద్యం చేయించేవారు. విజయ వచ్చిందని నీలని మానిపించేశారు. విజ్జికి 2 పూటలా తిండి పెట్టి 10 రూపాయలు ఇస్తారన్నమాట. ఆ తల్లి మనసు చాలా బాధపడింది. ఈ 10 రూపాయలు ఇవ్వకపోతే తనకి బాధ ఉండకపోను. ఆడది పని చేసుకోదా? అలాగే విజ్జి చేసును. తను బాధపడదు. కానీ ఈ 10 రూపాయలు ఇచ్చి తన మనసుని ఎంత బాధ పెట్టారో వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. వద్దు అందామంటే దుర్గారాణి గొంతు తనకి తెలియంది కాదు. మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సుందరమ్మ. వారం రోజుల తర్వాత బంధువుల ఇంట్లో పెళ్లికని వెళ్ళిన చిన్న కోడలు జానకి తిరిగి వచ్చింది. ఆవిడ వస్తూనే చిటపటలాడుతూ వచ్చింది. కారణం, భర్త స్టేషన్కి రాలేదు. కనీసం కారైనా స్టేషన్కి పంపలేదు. అసలు అతను రాత్రి ఇంటికి రానేలేదు. భార్య రాసిన ఉత్తరం గుర్తుందో లేదో మరి. జానకి వచ్చి గంటైనా గదిలోంచి వతలికి రాలేదు. సుందరమ్మ గదిలోకే కాఫీ పట్టుకెళ్ళి ఇచ్చింది. బాగున్నారా అని పలకరించింది. భర్త స్టేషన్కి రాలేదని అసలే మంటగా ఉంది. ఇంటికి రాగానే భర్తని దులిపేద్దాం అనుకుంది. అదీ జరగలేదు. భర్త ఇంట్లో లేడు. విసుగుని అణుచుకుంటూ అంది. ఆవిడ చిరాగ్గా ఉండడం గమనించిన సుందరమ్మ ఇంకేమీ అడగలేదు. తిరిగి గుమ్మం వరకు వచ్చాక ఇదిగో అంది జానకి వెనుక నుండి. ఏమిటమ్మా అంది తిరిగి చూస్తూ. జానకి 2-3 అడుగులు ముందుకు వేసి ఆయన ఊళ్ళో లేరా అని అడిగింది మెల్లగా. నిన్న ఉన్నారమ్మా, రాత్రి రాలేదు. మరి ఊళ్ళెళ్ళారేమో నాకు తెలియదు అంది. జానకి ఏం మాట్లాడలేదు.
సుందరమ్మ అలాగే నిలబడిపోయింది. వాళ్ళేదైనా మాట్లాడినప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళండి అంటే కానీ వెళ్ళడానికి లేదు. మీరు వెళ్ళండి అని వెళ్ళి మంచం మీద కూర్చుంది జానకి. తోడికోడలు తనను చూసి హేళన చేసినట్టు నవ్వినట్టు ఊహించుకుని బాధపడింది జానకి. ఏం మనిషి ఈ మనిషి! నెల పైగా భార్య ఊళ్ళో లేదే, రమ్మని ఉత్తరం రాసిందే, స్టేషన్కి వద్దామన్న జ్ఞానం లేదా? ఏదైనా పనుంటే డ్రైవర్నిచ్చి కారు పంపవచ్చుగా. ఇదే తోడికోడలు ఊరి నుంచి వస్తుంటే బావగారు ఎంత హడావిడి చేస్తారు. అసలు ఆవిడ ఫలానా రోజు వస్తానని రాస్తే తనే వెళ్ళి తీసుకొస్తారు. అలా వీలు కాకపోతే స్టేషన్కి తప్పకుండా వెళ్తారు. ఎన్ని అర్జెంటు పనులున్నా ఆయన వెళ్ళటం మానరే. చూసన్నా నేర్చుకోవచ్చునే. స్నానమైనా చేయకుండా గది తలుపులు మూసుకొని గదిలో పడుకుంది జానకి. పిల్లలు ఇద్దరూ మాత్రం యువతలికి వచ్చి ఆడుకోసాగారు. సుందరమ్మ మహాలక్ష్మ గారి గదిలోకి వెళ్ళినప్పుడు ఆవిడ అడిగింది, జానకి ఏది, ఏం చేస్తుంది అని. పడుకున్నారమ్మా అని చెప్పింది. ఏం ఒంట్లో బాగాలేదా? ఆతృతగా అడిగింది. మామూలుగానే మాట్లాడారమ్మా, ప్రయాణం చేసి వచ్చారు కదా, మడలిగ్గా ఉందేమో అంది నెమ్మదిగా. భర్త రాలేదని కోపంతో పడుకుందని సుందరమ్మకి తెలుసు. అయినా తనెలా చెప్తుంది? సుందరమ్మ వెళ్ళిపోయింది. మహాలక్ష్మ గారు ఉస్సురంటూ వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకుంది. ఏమిటో ఈ ఇంట్లో మనుషులు మరీ ఒకరికొకరు కాకుండా పోతున్నారు. పెళ్లికని వెళ్ళి అక్కడ నుంచి పుట్టింటికెళ్ళి నెల పైగా అయ్యిందే. వచ్చింది రాగానే ఒక్కసారి వచ్చి పలకరించకూడదు? తను మంచంలోంచి లేవలేదని తెలుసు కదా. ఎవరినని ఏం లాభం? కట్టుకున్న భర్తకి లేదు, కన్న బిడ్డలకి లేనప్పుడు నిట్టూర్చింది. కోడళ్ళకి ఉంటుందా? అనుకోవడం కూడా పొరపాటే. ప్రయాణం చేసిన బడలిక అనుకుంటుంది వెర్రి సుందరమ్మ. ప్రయాణాలు చేసి వచ్చి రాగానే ఎంతెంత చాకిరీలు చేసుకోలేదు. ఏమిటో ఆ రోజులే హాయిగా ఉన్నాయి. ఈ సంపదలు ఎక్కువయ్యాక అభిమానాలు అడుగంటిపోయాయి. ఆప్యాయతలు వాటి విలువే ఎవరికీ తెలియకుండా పోతుంది. కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు చకచక ఏదో ముంచుకుపోతున్నట్లు పరిగెత్తుతారు. ఇదిగో ఇలా కాళ్ళు లేని వాళ్ళు అభిమానం, ఆదరణ అంటూ దేవిరించటం. ఇంట్లో మనుషులు బొత్తిగా రైలు పెట్లో మనుషుల్లా అయిపోయారు. వాళ్లే నయం, కాలక్షేపం కోసమన్నా ఏవో 4 మాటలు మాట్లాడతారు. అదీ కరువైపోయింది ఇంట్లో. కళ్ళమ్మట నీళ్లు కారుతున్నా ఆవిడ తుడుచుకోలేదు. బాధపడితే ఓదార్చేవారు లేరు. ఎలా ఉన్నావని పలకరించేవాళ్ళు లేరు. డ్యూటీ కింద పనివాళ్లు ఏదో టైముకి చేసి పోతారు. ఒక్క ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండును అని ఆవిడ ఎన్నిసార్లు అనుకుంది, బాధపడింది. ఈ పక్షవాతం వచ్చి మంచంలో పడ్డాక మరీ అనుకోసాగింది. ప్రతి తల్లికి ఒక్క ఆడపిల్లైనా ఉండాలి. ఎంతమంది మగపిల్లలున్నా సరే ఒక్క ఆడపిల్లన్నా ఉంటే ఒకసారి కాకపోతే ఒక్కసారన్నా అమ్మ అంటుంది ఆప్యాయంగా. అభిమానం, ఆప్యాయత, ఆదరణ నిండిన ఆ పిలుపు వింటే తాత్కాలికంగానైనా అన్ని బాధలు మర్చిపోవచ్చు. అమ్మగారు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది మహాలక్ష్మ గారు. విజయ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. గబగబా కళ్ళు తుడుచుకుని, ఏమిటి విజయ అంది. స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, చేస్తారా అంది. విజయను చూస్తే ఆవిడికి చాలా ఇష్టం. చదువుకున్న పిల్లైనా ఆ నెమ్మడం, కుదురు, తల్లి ఇలా అవస్థపడుతోందని చదువు మానేస్తానని తల్లికి తనకు చేతనైన సహాయం చేస్తుంది. అలా ఉండాలి ప్రేమంటే. ఎలాగైనా డబ్బు హోదా పెరుగుతుంటే ప్రేమలు తరిగిపోతాయి. రవి గుర్తొచ్చాడు. వాడే గనక అభిమానంగా మాట్లాడకపోతే తను ఈ పాటికి చచ్చిపోను. వెర్రినాయన, తొందర ఎక్కువ, అందరి చేత కోపిష్టి అనిపించుకుంటున్నాడు. ఎలా బ్రతుకుతాడో ఏమో. నిదానించాలి నాయనా అంటే వినడు. తన తప్పు లేనప్పుడు అవతలి వాళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఊరుకోవాలి అంటాడు. ఏం చెప్పాలి? ఇంకా వాడి పెళ్ళి ఉంది. ఎలాంటి పిల్ల వస్తుందో వాడిని ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉంటే తనకేం కావాలి? తనకేమిటి? తన జీవితం అయిపోయింది. ఎప్పుడో బాధ ఆగకపోతే ఏదో బాధపడటం కానీ. పెద్ద కోడలు జగజ్జనని అయినా పెద్దాడు సర్దుకుపోయే తత్వం కాబట్టి ఏదో వాళ్ళ సంసారం గురించి చింత లేదు. పెద్ద కోడలు తన కేసి చూడ్డానికి, మాట్లాడడానికి ఇష్టపడదు. మేనమామ కాబట్టి మామయ్య అంటూ మాట్లాడుతుంది. పెత్తనం ఇచ్చారయ్యే మరి. పోనీ తన వాళ్ళ పిల్లనైతే ఒకసారి కాకపోతే ఒక్కసారైనా మాట్లాడుతుందని అన్నగారికి అందరూ మగపిల్లలే అవటంతో మేనల్లుడి కూతుర్ని చేసుకుంది. భర్తకి తన తరపు వాళ్ళంటే ఇష్టం లేదు. రఘు ఇష్టపడటంతో చేయక తప్పలేదు భర్తకి. కానీ అదేం వరగబెట్టింది? హంగు కోసమన్నా పెద్దదో నూటికో కోటికో పలకరిస్తుంది. ఇది అదీ లేదు. మూడోవాడు ఎలా ఉన్నాడో? ఆవిడ కళ్ళల్లో మళ్ళీ గిర్రున నీళ్లు తిరిగాయి. భగవంతుడా, వాణ్ణి కూడా చల్లగా చూడు తండ్రి.
ఏనాడైంది నా బిడ్డని చూసి? ఇన్నాళ్ళు నా నాయన్ని చూడకుండా ఎలా ఉన్నాను? అమ్మగారు కంగారుగా పిలిచింది విజయ. ఆవిడ అలా దిగులుగా ఉండగా ఎప్పుడూ చూడలేదు. ఏమిటి వాళ్ళు ఇంత బాధపడుతుంది అనిపించింది విజయకి. ఆవిడ విజయకేసి చూసి, ఇప్పుడు స్నానం చేయలేనమ్మా. విజయ, కొంచెం హార్లిక్స్ తెచ్చిపెట్టు అంది. విజయ లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో హార్లిక్స్ గ్లాస్తో తిరిగి వచ్చింది. గ్లాస్ టీపాయ్ మీద పెట్టి ఆవిడ లేచి కూర్చోవడానికి చెయ్యి ఆసరా ఇచ్చింది. హార్లిక్స్ చేతికి అందిస్తూ ధైర్యం చేసి అడిగింది, అలా ఉన్నారేమమ్మా? ఒంట్లో బాగాలేదా? దీర్ఘంగా శ్వాస విడిచి, ఒంట్లో కొత్తగా బాగుండనిదేముందమ్మా నిట్టూర్చింది. ఇంక విజయ ఏమీ అడగలేదు. కూర్చో విజయ అంది. విజయ స్టూలు మంచం దగ్గరగా జరుపుకొని కూర్చుంది. తర్వాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.